నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్న సిపిఐ జాతీయ నేత చాడా సకాలంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో కార్మికులు ఆమరణ నిరాహారణకు దిగుతారని హెచ్చరిక రెండవ పీఆర్సీ కింద కార్మికులకు 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ ముందు కార్మికుల ధర్నా సీఎం రేవంత్ కార్మికులకు ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ నగరంలోని ఇంగ్లీష్ మీడియం బేబీ కేర్ సెంటర్లో ఫ్రూట్ ఫెస్టివల్ డే ప్రారంభం పండ్లను తినడం ద్వారానే పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని పిలుపు పాలకవర్గ సభ్యులు అధికారుల సమిష్టి కృషితోని నగర అభివృద్ధి జరిగిందన్నారు నగర మేయర్ సునీల్ రావు నగరంలోని 35వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో 37.5 లక్షల రూపాయల నిధులతో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ డ్రైనేజీ సీసీ రోడ్డు స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడకొండ బుచ్చిరెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ 35వ డివిజన్లోని సమస్యలన్నింటినీ పరిష్కరించామని గతంలో ఈ డివిజన్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు మురుగునీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారని వీటి కోసం డివిజన్లోని అన్ని చోట్ల డ్రైనేజీ నిర్మించి మురుగునీరును రోడ్డు మీదికి రాకుండా సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు అదేవిధంగా సంక్రాంతి తర్వాత మల్టీపర్పస్ పార్కు స్పోర్ట్స్ స్కూలు సమీకృత మార్కెట్లు అంబేద్కర్ విగ్రహం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ప్రారంభించుకొని ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ చాడకొండ బుచ్చిరెడ్డి మున్సిపల్ అధికారులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి చోట కూడా వర్షాకాలం వచ్చిందంటే మరి రోడ్డు దాటకుండా మురికి నీరు రోడ్డు మీదకి రావడం మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడి ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చి మురికి నీరు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా మేము ఈ సందర్భంగా కల్పించడం జరిగింది ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా మరి మురికి నీరు అనేది రోడ్డు మీద రాకుండా మరి బ్రహ్మాండమైన డ్రైనేజ్ నిర్మించుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం అంతేకాకుండా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే శ్రీనగర్ కాలనీ కావచ్చు సప్తగిరి కాలనీ కావచ్చు ఎక్కడ అవసరం ఉన్న చిన్న చిన్న వీధులు ఉంటే ఆ వీధులను కూడా వెడల్పు చేసుకొని మరి ఎస్డబ్ల్యూజీ డ్రైనేజ్ నిర్మించుకొని రోడ్లు కూడా వెడల్పు చేసుకొని ప్రజలకు వచ్చిపోయే వాళ్ళకి ఎందుకంటే గతంలో అన్నీ కూడా 20 ఫీట్లు 22 ఫీట్లు 24 ఫీట్ల రోడ్లు కాబట్టి రోడ్లు కూడా ఉన్నంత వరకు రోడ్లు వాడుకునే విధంగా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇంకా 1-2 చోట్ల చిన్న చిన్న సమస్యలు మిగిలినాయని కార్పొరేటర్ గారు చెప్పినారు తప్పకుండా కూడా వాటికి కూడా పరిష్కారం ఈ నెలలో కల్పించి తప్పకుండా కూడా పూర్తి సమస్యలు తీర్చిన డివిజన్గా 35వ డివిజన్ ఉంటుందని చెప్పి స్థానంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ నెలలో దాదాపుగా 120 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా పనులు పూర్తి చేసుకొని కరీంనగర్ నగర ప్రజలకు మరి సేవలు అందించడానికి ఈ నెలలో ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం బ్రహ్మాండమైన మార్కెట్లు కావచ్చు బ్రహ్మాండమైన పార్క్ మల్టీపర్పస్ పార్క్ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా 24 గంటల మంచినీటి సరఫరా కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టు కావచ్చు రాజీవ్ పార్క్ కావచ్చు వీధి వ్యాపారాల కోసం నిర్మించిన స్ట్రీట్ వెండింగ్ దుకాణాలు కావచ్చు అంతేకాకుండా మన శాతవాహన యూనివర్సిటీ దగ్గర నిర్మించినటువంటి దుకాణాలు కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు అన్ని కార్యక్రమాలు కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్లో గల కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం బేబీ కేర్ సెంటర్లో శనివారం రోజున పాఠశాల ప్రిన్సిపల్ చక్కుల గిరిబాబు ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక పైన పలు రకాల ఫ్రూట్స్ ని ఏర్పాటు చేసి ప్రదర్శనను నిర్వహించారు పిల్లలు పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలును గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఏదైనా ఒక ఫ్రూట్ ఉండేలా చూసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు కార్యక్రమం అనంతరం ఫ్రూట్స్ ద్వారా పిల్లలకు ఇష్టమైన రీతిలో వివిధ రకాలుగా పదార్థాలను తయారు చేసి విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జక్కుల గిరిబాబుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ఈవో అర్చకులు పాల్గొన్నారు సంక్రాంతిని పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జరుగుతుందని ఈ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు ప్రజలంతా జాతర ఉత్సవాల్లో పాల్గొనాలని తనను స్థానిక శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తున్నానన్నారు
సంక్రాంతి పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు. వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రుని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తాం. నగరంలో అమ్ము స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీలు స్థానిక కళాభారతి నందు నిర్వహిస్తున్నట్లు అమ్ము స్వచ్ఛంద నిర్వాహకురాలు సంస్థ పి సుజాతారెడ్డి చెప్పారు. గత 18 సంవత్సరాలుగా తాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం 12:30 వరకు ఈ పోటీలుంటాయన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారు ఎవరి ముగ్గులకు సంబంధించిన కలర్స్ వారే స్వయంగా తీసుకురావాలని కోరారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు స్థానిక నగర మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రజనీలు హాజరు కానున్నట్లు సుజాత చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి సంక్రాంతి పండగ పురస్కరించుకొని ముందస్తుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము. 18 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం కరీంనగర్ ప్రజలంతా కూడా విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే ఈసారి ఇంకా చాలా పెద్ద ఎత్తున బంపర్ ప్రైజెస్ తీసుకున్నాము. ఎవరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇంత పెద్ద ప్రోగ్రాం ఎవరు చేయడం లేదు. ఈసారి వచ్చేసి 16,000 వర్త్ గల ఫ్రిడ్జ్ ఇస్తున్నాము. అదేవిధంగా 32 ఇంచెస్ టీవీ, మిక్సీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ కలెక్టర్ మరియు మేయర్ సునీల్ రావు గారు, మున్సిపల్ కమిషనర్ వారు హాజరవుతున్నారు. అదేవిధంగా న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ విజయలక్ష్మి గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు. మరియు అదేవిధంగా న్యాయవాది తను న్యాయ నిర్ణేతగా వస్తున్నారు రజని గారు. వేదిక వచ్చేసి కళాభారతి బస్టాండ్ దగ్గరలో ఉంటుంది. దీనికి ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోము. ఎవరి కలర్స్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ ఉంది. టైం వచ్చేసి 10 గంటలకు కళాభారతిలో 10:30-10 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 12:31 మధ్యలో క్లోజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా టైంకి రావాలి. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక సప్తగిరి కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీసీ రాజ్యాధికార సంస్థ పక్షాన పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కార్యదర్శి గడప కోటేష్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలని, ఆనాడు స్త్రీల చదువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప మనిషి సావిత్రిబాయి పూలే అని, వారి స్ఫూర్తిని తీసుకుని నేడు మహిళా ఉపాధ్యాయులంతా సామాజిక సేవతో పాటు మహిళా సాధికారత కోసం పనిచేయవలసిన అవసరం ఉందని వారు తెలిపారు. తదనంతరం పాఠశాలలో పనిచేస్తున్న 10 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజేందర్, ఉపాధ్యాయులు గాజల్ రవీందర్, ప్రసాద్, రామారావు, సత్యనారాయణరావు, శ్రీనివాస్, మంజురాలితో పాటు సంస్థ ప్రతినిధులు ఐల ప్రసన్న, అనవేని శ్రీనివాస్, గడప సత్యనారాయణ, రామస్వామి, శంకరాచారి, కాయనపల్లి లక్ష్మి, హసీనా, భాగ్య తదితరులు పాల్గొన్నారు. సన్మానం పొందిన మహిళా ఉపాధ్యాయురాలు ఉమా మల్లేశ్వరి, గీత, అన్నపూర్ణ, భారతి, అపోలిన వెస్లీ, మమతారెడ్డి, ప్రమీల, విజయలక్ష్మి, స్వర్ణలత వీరందరికీ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హమాలీ కూలీ రేట్ల పెంపు బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో గత 4 రోజులుగా హమాలీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కూలీ రేట్ల పెంపు కోసం చేస్తున్న సమ్మె శిబిరాన్ని వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. హమాలీ కార్మికుల కూలీ రేట్ల పెంపుతో పాటు ఇతర సంక్షేమ పథకాల వర్తింపు కోసం తక్షణమే ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ హమాలీ కూలీ రేట్ల పెంపు బకాయిల చెల్లింపు కోసం అధికారులు హామీ ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా నేటికి
ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. స్వయంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ కార్మిక సంఘాలతో గత సంవత్సరం అక్టోబర్లో చర్చలు జరిపి హామీ ఇచ్చారని, నేటికి అమలు కాకపోవడం మూలంగా గత్యంతరం లేక హమాలీలు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెరగకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,000 మంది హమాలీ కార్మికులు, మహిళా కార్మికులు అన్ని పాయింట్లు పనిచేస్తున్నారని, వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం ఇలా కాలయాపన చేయడం తగదని వెంకటరెడ్డి అన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులు చేసే ప్రయత్నాలను మానుకోవాలని, తక్షణమే సంబంధిత మంత్రి ప్రభుత్వం చొరవ తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకమల్ల సమ్మయ్య, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ నాయకులు ఎం అంజయ్య, ఏ రాజయ్య, శ్రీధర్, ఏ మల్లయ్య, గొర్రె కనకయ్య, గడ్డి లక్ష్మయ్య, లక్ష్మి, మల్లయ్య, రాజమల్లు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు రెండవ పీఆర్సీలో 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ ఏరియర్స్ ను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల కార్మికుల ఐక్యత పోరాడదాం. జీతాలు రెండో పిఆర్సీ 26,000 కనీస వేతనం వెంటనే ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు వెంటనే పోరాడదాం. జీతాలు పెరిగి మున్సిపల్ కార్మికులకు రెండవ పిఆర్సీలో 26,000 కనీస వేతనం నిర్ణయించాలని ఇప్పుడు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో కూడా 26,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్ని మున్సిపాలిటీల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో పెంచిన జీతాలకు పెండింగ్ ఏరియర్స్ కూడా ఒక నెల ఇక్కడ బకాయి ఉంది, దాన్ని కూడా వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న టెంట్ల వద్దకు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చి మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇస్తామని నిర్ణయం చేశారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాబట్టి మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు పనిచేస్తేనే ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని మున్సిపాలిటీ ముందు 48 గంటల దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్లో జరుగుతున్నటువంటిది స్థానికంగా సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్ల కంటే ముందు కూడా హామీ ఇచ్చారు, పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. దాంతోపాటు కనీస వేతనం రెండో పిఆర్సీలో 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి, అలాగే స్థానికంగా ఒక నెల ఏరియర్స్ కార్మికులందరికీ ఇవ్వాల్సి ఉంది, ఇవ్వట్లేదు. అలాగే కార్మికులందరినీ అంటే కొంతమంది వారి కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళు, అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు, వారి ప్లేస్లో రిప్లేస్మెంట్ చేయాల్సినటువంటి కుటుంబాలను కూడా రిప్లేస్మెంట్ చేయకుండా ఇప్పటికీ నెలల తరబడి పెండింగ్లో పెడతా ఉన్నారు. గండ్ర కమలాకర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఘ సమావేశాన్ని ఈ నెల 5 ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు సంఘం నేత గండ్ర కమలాకర్ చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్రావు, సీనియర్ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య, కేశవరెడ్డి, లింగయ్య, ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరావు, బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని కోరారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగస్తుల మహాసభ తేదీ 5/1/2025 ఆదివారం ప్రొద్దున 11 గంటలకు. ఇట్టి సమావేశానికి మన విశిష్ట అతిథి అయినటువంటి కొండూరి రవీంద్రరావు గారు అధ్యక్షులు, అలాగే సీనియర్
డైరెక్టర్ మరియు ఎమ్మెల్యేగా ఎక్స్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, అట్లాగే బ్యాంక్ CEO సత్యనారాయణరావు గారు, అలాగే పెన్షన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గాజుల నర్సయ్య గారు, అలాగే జిల్లా కేశవరెడ్డి గారు, అలాగే లింగయ్య గారు, అలాగే ఆర్టీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ల గారు మరియు మా యొక్క అది జిల్లా సహకార బ్యాంకు సంబంధించిన సభ్యులు అందరూ హాజరు కాగలరని నేను మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు శాఖ అధికారుల అవగాహన, ప్రమాదాల నివారణకు బాల్యం నుండే రోడ్డు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని రవాణా పోలీస్ శాఖ అధికారులు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని విశ్వభారతి హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు చెప్పారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. తల్లిదండ్రులు ట్రాఫిక్ ఆంక్షలు అతిక్రమిస్తే పిల్లలు హెచ్చరించాలని వారు కోరారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, ఇతరులకు హాని కలిగించకుండా నిబంధనలు పాటించాలన్నారు. సేఫ్టీ డ్రైవింగ్తో ప్రమాదాలు నివారించవచ్చని, గాయాలు, ప్రాణహాని జరిగితే కుటుంబాలు వీధిన పడతాయని వారు సూచించారు. పిల్లల నుంచి అవేర్నెస్ తీసుకొస్తే ఇది అంటే ముందు తరాలలో ఈ యాక్సిడెంట్ల నివారణ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్కూల్స్ నుంచి అలాగే కాలేజీల నుంచి ఇంకా విద్యా సంస్థలన్నింటి దగ్గర ఈ కార్యక్రమాలు ఈ మాసోత్సవం మొత్తం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మన పిల్లలకు మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలి. మీ పేరెంట్స్ ఒకవేళ హెల్మెట్ ధరించకున్నా కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తేనే మేము వస్తాము అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే కార్లు లాంటి ఇటువంటి వాహనాలలో కూడా వాళ్ళు ప్రయాణించినా కానీ తల్లిదండ్రులు కానీ ముందు కూర్చునే వాళ్ళు ఎవరైనా కానీ సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పడం జరిగింది. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఇవన్నీ వివరించడం జరిగింది. దాంట్లో పిల్లల్లో కూడా మంచి స్పందన వచ్చింది. అట్లాగే అక్కడ ఒక బైక్ మీద 2 పిల్లల్ని కూర్చోబెట్టి హెల్మెట్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మీరు 18 years క్రాస్ అయినప్పుడే మనం ధరించాలి, కానీ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా కాదు. ఒకటి మెయిన్గా ఏంటంటే హెల్మెట్ అంటే మనకు మెయిన్గా యాక్సిడెంట్స్ జరిగింది నియర్లీ 100%లో 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ వచ్చేసి హెల్మెట్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వితౌట్ హెల్మెట్తోని వెళ్తే బండి ఎక్కకూడదు అని చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపడద్దు, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, బిలో 18 years ఉన్న పిల్లలు 80% బండ్లు నడపొద్దని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ను అడిగి వాళ్ళు వెళ్ళిపోతే ఏదైనా జరగడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా పిల్లలు కరెక్ట్ పోయినా కూడా ఏదైనా జరిగినా కూడా మైనర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. అంటే బండి ఓనర్ ఎవరైతుందో వాళ్ళ మీద పడతాను వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా అందరూ ఏంటంటే బిలో 18 years ఉన్న వాళ్ళం 80% బండి నడపమని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నంబర్లకు తప్ప అబ్రాడ్ నంబర్లకు స్పందించవద్దని, ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. అన్నౌన్ నంబర్లను, మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఏ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లు, వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఏ ఇంద్రసేనారెడ్డి వ్యాపారులను కోరారు. ఈరోజు గోదావరికని పట్టణంలోని గోల్డ్ షాప్ ఓనర్లకు కొంతమందికి ఒక అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి సైబర్ నేరస్తులకు సంబంధించిన వ్యక్తులు కాల్ చేసి వాళ్ళని బెదిరియడం, మీ మీద దొంగ బంగారం కొన్నారని, దొంగ బంగారం అమ్ముతున్నారని, మీ మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈరోజు గోల్డ్ షాపు వాళ్ళందరితో ఇక్కడ చిన్న మీటింగ్ కండక్ట్ చేసి ఈ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఒకటే, ఎటువంటి అన్నోన్ కాల్స్ కానీ రెస్పాండ్ కావద్దు.
అదేవిధంగా ఎటువంటి అన్నోన్ మెసేజ్లకు కానీ దేనికి కానీ రెస్పాండ్ అయ్యి మీరు దాని బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్న నియమాలు, వాళ్ళు చెప్తున్న విషయాలు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. మూతపడ్డ చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు టక్ టక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండాపై నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజు పట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకుని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలో అనుభవం లేక ఆదాయము రాకో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘ కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు.
మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం. అనుకం టవల్స్, ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని, వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయవంటున్నారు. వీరంతా చేనేతని నమ్ముకున్న కార్మికులని నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు. ప్రస్తుతం కార్మికులపై దయతల్చి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు. లేక కూలు లేక ప్రొడక్షన్ లేదు, వాళ్ళ మాల అచ్చులు లేదు, మేము రాక వాళ్ళ సంఘం బంధపడ్డది, మాకు కూలు లేవు, నాలుగు లేదు, ఏది లేక బంధపడ్డది. అందు గురించి బంధు పెట్టి మేము అమ్మకాలు కూడా పాలైపోయింది, చేస్తాను మూడు అమ్మకట్టు అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. 3 నెలల కానీ వెళ్ళి పూలకు తిప్పాలి, మాలకు తిప్పాలి, ఆడ ప్రొడక్షన్ లేదు, మాల అచ్చులు లేదు, మాకు మొక్కలు అడుచులు లేదు, అందుకోసం బంధపడ్డాం. అప్పుడో చేసుకొని తింటున్నాం, మరి ఏం చేస్తావు, తినడం తప్పుతుందా మాకు సార్? ఏదో అప్పుడో చేసుకొని తింటాను, మరి ఇక చేసుకుంటే బతికేటోళ్ళం అవుతుంది. ఏ పని లేదా వచ్చే అవతల పడి బయట పోయి పని చేద్దామని సాదా కాదు, ఏం చేయాలి? అందుకొరకు ఏదో నానా అవసరం పడి ఏదో అప్పుడో చేసుకొని తింటున్నాము. 4 దశాబ్దాల కాలంగా ఉపాధి చూపిన చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూతపడ్డం బాధగా ఉందంటున్నారు కార్మికులు. మాకు వస్త్రాలు నేయడం తప్ప వేరే పని రాదని, ఇప్పుడు పెరిగిన వయసు రీత్యా వేరే పని కూడా వెళ్ళలేకపోతున్నామంటున్నారు. దీంతో రాబడి లేక ఆకలితో అలమటించవలసిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ కష్టాలను కడతీర్చాలని కోరుతున్నారు. లేనిచో ఆకలి చావులే మాకు దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే సంఘంలో పనిచేస్తున్నాం. మాకు మూడు నెలల కింద కూడా మాకు ఉపాధి కల్పించారు ప్రభుత్వం. 3 నెలల నుంచి మాకు క్రయ విక్రయాలు లేకుండా ఆగిపోయి మా బతుకులు ఓడిన వాటి మాకు ఇంకా 3 నెలల రాకు ఇట్లా ఉంటే ఉరిపెట్టుకునే సరే ప్రభుత్వం ఆడుకోవాలని నేను విజ్ఞప్తి. ఈ సంఘాన్ని బద్దు పెట్టి దాదాపు ఒక 3 నెలలు గడుస్తూ ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం నేసినటువంటి మన చేనేత వీవర్స్ నేసినటువంటి గుడ్డని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు, అట్లాగే పేమెంట్లు ఇవ్వలేదు. ఉన్నటువంటి స్టాకును దాదాపు ఒక 25 లక్షల స్టాకు పెట్టడం జరిగింది. పెట్టిన స్టాకు ఇప్పటి వరకు కూడా కొంత టీసీ సెట్టింగ్ తీసుకున్నారు తప్ప ఏదైతే ఉన్నదో చెద్దార్లను తీసుకోలేదు, ఇంతవరకు కొనుగోలు చేయలేదు. గవర్నమెంటు కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను మంచిగా నడిపిస్తాం, మీకు ఏ రంది లేదు, మీకు అన్ని విధాల మేము ఆదుకుంటాం, మీరు నేచే ప్రొడక్షన్ నెయ్యిరి మేము తీసుకుంటామని అంటున్నారు, కానీ అవి తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించాలని కోరుకుందాం. కార్మికుల విజ్ఞప్తి మేరకు వారికి నూతన వస్త్రాల నేతపై శిక్షణనిచ్చి చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకురావాలని, ఇక్కడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుందాం. సార్ ప్లీజ్ డూ సంథింగ్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్న సిపిఐ జాతీయ నేత చాడా. సకాలంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో కార్మికులు ఆమరణ నిరాహారణకు దిగుతారని హెచ్చరిక. రెండవ పీఆర్సీ కింద కార్మికులకు 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ ముందు కార్మికుల ధర్నా. సీఎం రేవంత్ కార్మికులకు ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయాలని డిమాండ్. నగరంలోని ఇంగ్లీష్ మీడియం బేబీ కేర్ సెంటర్లో ఫ్రూట్ ఫెస్టివల్ డే ప్రారంభం. పండ్లను తినడం ద్వారానే పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.